టు స్టూడియో తెలుగు. పల్నాడు వీరరాధనోత్సవాల్లో భాగంగా 4వ రోజైన కోడి పోరు రసవత్రంగా ముగిసింది. కోడి పందాలు రాష్ట్రంలోని పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని కోడి పందాలు తిలకించారు. ముందుగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, బ్రహ్మనాయుడు వర్గం కలిగి నిలబడగా, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, గుడివాడ ఎమ్మెల్యే వేణిగండ్ల రాము, పామరు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, నాగమ్మ వర్గం వైపు పాల్గొని ఇరువురు పోటాపోటీగా కోడి పందాలు వేయడంతో కోడి పోరు రసవత్రంగా సాగింది. ఏకంగా రాష్ట్రంలోని పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని కోడి పందాలు వేయడంతో ప్రజలు, ఉత్సవాలకు వచ్చిన భక్తులు సైతం భారీగా పాల్గొని తిలకించారు. నా పేరు అంకమ్మ, మాది మాచర్ల పక్కన కొత్తపల్లి. మా అమ్మ మా నాన్నకు పిల్లలు లేకపోతే ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర దండం పెట్టుకుంటే నేను పుట్టే నాకు ఇప్పుడు 28 సంవత్సరాలు. అప్పటి నుంచి వస్తూనే ఉన్నాం. సమస్య ఉంది, ఖచ్చితంగా పూర్తి చేస్తాం. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి శాసనసభ్యులందరం కూడా మరి చంద్రబాబు గారితో మాట్లాడటం జరిగింది, ముఖ్యమంత్రి గారితో. భవిష్యత్తులో పేదల దాహతి తీరుస్తాం. పల్నాడులో ఇప్పటికి కూడా ఫ్లోరిన్ వాటర్ సమస్యలు ఉన్నాయి, మంచినీళ్ళ సమస్య ఉంది, దాన్ని పరిష్కారానికి కృషి చేస్తాం. గోదావరి పెన్నా నదులు అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం జరిగింది. సాగర్ కుడికాలువ ద్వారా ఆయకట్టు స్థిరీకరణ చేయటం, అలాగే రాయలసీమ దాకా పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా, రాయలసీమ సస్యశ్యామలం కాబోతా ఉన్నాయి. చంద్రబాబు గారి యొక్క ముఖ్య ప్రణాళికలు ముందుకెళ్తున్నాం. పల్నాడు ఆశయాల్ని సాధిస్తాం. ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకెళ్తాము చంద్రబాబు గారి సారథ్యాలని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రపంచంలో ఎక్కడా కూడా రెండే రెండు చోట్ల అని చెప్పి చాలామంది చెప్తా ఉంటారు. భారతదేశంలో ఒక పల్నాడులో మాత్రమే వీరుల ఆయుధాలని, వీరుల నృత్యార్థం పూజించడం జరుగుతుంది. అలాగే గ్రీస్ దేశంలో ఒక చోట జరుగుతుందని చెప్తారు. ఇంతటి చారిత్రాత్మకమైన ఈ ప్రదేశం దురదృష్టవశాత్తు మరి సరైన ఆదరణని నోచుకోలేదు, సరైన సంరక్షణ జరగలేదని చెప్పి భావిస్తూ ఇప్పటికీ కూడా మరి పల్నాటి యుద్ధం మీద సరైన పుస్తకాలు కూడా ప్రింట్ చేయలేదు. నిన్న గౌరవ ఎమ్మెల్సీ గారు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు, మన ప్రాంత వాసులు, వారు కూడా సూచించడం జరిగింది. మేము కూడా ఈ ఉత్సవాలకి ముందు అసెంబ్లీలో అందరికీ పుస్తకాలు ఇచ్చేద్దాం, పంచుదాము, అందిద్దాము, పల్నాటి చరిత్రను తెలియజేద్దాం అనుకుంటే కూడా మాకు ఎక్కడా కూడా సరైన పుస్తకాలు దొరకని పరిస్థితి. కాబట్టి రాబోయే ఉత్సవాలకి ధూమ్ధామ్గా పల్నాటి చరిత్రను తెలియజేసే పుస్తకాలతో పాటు ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసి అన్ని విధాలుగా మరి పురావస్తు శాఖ వారితో కూడా మాట్లాడి అన్ని విధాలుగా ఈ ఆలయ అభివృద్ధికి, పల్నాడు చరిత్రను కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ 2 దశాబ్దాలుగా చీకటిలో మగ్గిపోతున్న పల్నాడుని కాపాడటానికి ఉదయించిన సూర్యుడిలాగా 2 దశాబ్దాలుగా చీకటిలో మగ్గుతున్న పల్నాడుని కాపాడటానికి, మరి ముఖ్యంగా మాచర్లలో వెలుగులు నింపడానికి చీకటిని పారదోలిసే సూర్యుడిలాగా బ్రహ్మాండమైన విజయాన్ని అందించిన బ్రహ్మారెడ్డి గారి యొక్క పిలుపుని అందుకొని ఈరోజు బ్రహ్మాండంగా ఇక్కడ అంకమ్మ తల్లి, అదేవిధంగా చెన్నకి, అదేవిధంగా వీరుల సంబంధించిన ఆలయాలన్నీ కూడా సందర్శించాం. ఇది ఇక్కడ కోడి పోరు జరుగుతుంది, ఇక్కడ బ్రహ్మాండమైన తిరణాలు, అంతా ఆధ్యాత్మికంగా ఆహ్లాదకరంగా ఉన్న ఈ ప్రదేశం చాలా చూడచక్కగా, చాలా ప్రజలందరూ కూడా మొహాల్లో వెలుగురు, ఆనందం, సంతోషం చూస్తున్నాం. కృష్ణా జిల్లా నుంచి 3 ఎమ్మెల్యేలు, అదేవిధంగా గుంటూరు జిల్లా నుంచి కూడా, పల్నాడు జిల్లా నుంచి కూడా అందరం కూడా వచ్చాం. చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. మాకు ఇక్కడ ఒకటే అర్థమవుతుంది, ప్రజలందరూ కూడా మంచిని కోరుకున్నారు, చెడు వద్దనుకున్నారు, ప్రజాస్వామ్యం నిలబడాలనుకున్నారు, శాంతి భద్రతలు సజావుగా ఉండాలనుకున్నారు, సుపరిపాలన కోరుకున్నారు, మంచి ప్రభుత్వం రావాలనుకున్నారు, మంచి నాయకుడు కావాలనుకున్నారు.